మాట్లాడే సిగ్గున్నదా బుద్ధి ఉందా లంచోడికి అన్నం తింటాడా వాడు అన్నం తింటాడా గడ్డి తింటాడా పొలం పడితే మేము కూడా తినాం మా ఎడ్లు తింటాయి అట్లా కూడా ఈవరంత ఒక లంచోడు కాడు మొదల డీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే మొత్తం మీ ఇచ్చేసిన ఈ రోడ్ల మీద రైతులే కాదంటారు వీళ్ళు రైతులే కదా వాడిని చెప్పు తీసుకొని మేడ కట్టను లంచోడుకునే వాడికి మేము ఎంత కోసం పడతాను 9 రోజులు 10 రోజులు కాంచాలి ఎంతసేపు పంటలు ఎట్లా పడతాయి మాకు ఆ మొక్కలు పని చేస్తాయా లేకపోతే అదేమైనా వరి పని చేస్తుందా ఏం పడితే లాస్ట్ చెప్పు పెట్టుబడి వస్తుందా ఆ పెట్టుబడి రాదు ఏ రాదు మేము ఎట్లా కావాలి మేము ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు నాకే ఓట్లేదు సిగ్గు కాదు వారి చెప్పు తీసుకొని రేపు ఎన్నికలు రాని వారి చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది అంత కోపం కాదు అసలు బతుకుతేరుందా అసలు ఉయ్యా దుఃఖమందులు లేకపోతే బతుకుతేరుందా ఉన్నదా ఇప్పుడు ఏం చేయాలి ఏం సావాలి మేము సావాలి వాడు కాదు ఆ లంచోడికి మంచిగానే ఉంటాడు వాడు కేంద్రానికి వాడు ఫిర్యాదు చేసుకోవద్దా కేసు అయితే ఏంది నాకేమో పీకేది లేదు వచ్చేది లేదు ఇక్కడ కూడా దుఃఖంతో ఉన్నాం ఇక్కడ ఆ జైల్లో పెట్టే కూడా కొంచెం సుఖంగా తిని పట్టుకుంటాము 4 రోజులు 6 రోజులు ఈ దుఃఖం కంటే ఆడ కొద్దిగా సుఖంగా ఉంటారు ఇది మార్పు అంటే ఇది మార్పు అంటే ఇది ఇట్లా కోసం పెట్టాలని ఇది మా మార్పు మాకు ఇక 2 లక్షలు మాఫీ చేస్తాం ఆడవాళ్ళకు 1300 ఇస్తాం ఇక లోట ఫీజు ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడి ఇట్లా బొక్కలు నెట్టిన మమ్మల్ని